ఓం శాంతి 21/5/1970 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. భిన్నతను తొలగించేందుకు యుక్తి స్మృతి సరళంగా ఎవరికి ఉంటుంది? ఏ విఘ్నమైనా సమాప్తి చేయడానికి ఏ ఢాలు సదా మీ వెంట ఉంచుకోవాలి? అన్ని రకాల పొదుపు నేర్చుకున్న వారు ఎలా అవుతారు? ఈ విషయాలన్నీ బాప్దాదా ఈ అవ్యక్త మురళీలు తెలిపించారు. ఈరోజు పిల్లలు ప్రతి ఒక్కరిలో రెండు విషయాలను చూస్తూ ఉన్నారు. ఏ రెండు విషయాలను చూస్తున్నారు? బాప్దాదా చూస్తున్నది కూడా మీరు చూస్తున్నారా? అటువంటి స్థితి ఇప్పుడు రానుంది. ఏ విషయంనైనా వాణి ద్వారా విన్న తర్వాత తెలుసుకున్నంత స్పష్టంగా ఇతరుల సంకల్పాలను కూడా తెలుసుకుంటారు. మాస్టర్ జానీ జానన్నహార్ సర్వము తెలిసిన వారు అన్న ఈ డిగ్రీ కూడా యథాయోగ్యంగా యథాశక్తిగా తప్పక ప్రాప్తిస్తుంది. మరి ఈరోజు ఏం చూస్తూ ఉన్నారు? పురుషార్థులైన ప్రతి ఒక్కరి పురుషార్థంలో ఇంతవరకు ఏ మార్జిన్ ఉండిపోయింది? ఒకటేమో ఆ మార్జిన్ చూస్తున్నారు, రెండవది ప్రతి ఒక్కరి మైట్ శక్తిని చూస్తున్నారు. మార్జిన్ ఎంత ఉంది, శక్తి ఎంత ఉంది, రెండింటికి ఒకదానితో మరొక దానికి సంబంధం ఉంది. ఎంత మైటో శక్తినో అంత మార్జిన్. కావున పురుషార్థుల ప్రతి ఒక్కరి మైట్ మరియు మార్జిన్ను చూస్తున్నారు. కొందరు చాలా సమీపం వరకు చేరుకున్నారు, కొందరు చాలా దూరంలో ఉండిపోయి గమ్యాన్ని చూస్తున్నారు. మరి భిన్న భిన్న పురుషార్థుల భిన్న భిన్న స్థితులను చూసి ఏం ఆలోచిస్తూ ఉండవచ్చు? భిన్నతను చూసి ఏమని ఆలోచిస్తూ ఉండవచ్చు? బాప్దాదా పిల్లలందరికీ మాస్టర్ జ్ఞాన సంపన్నులుగా అయ్యే చదువును చదివిస్తారు. ప్రాక్టికల్లో భగవంతుడికి ఎంతగా సాకార సంబంధంలో సమీపంగా వస్తారో అంతగా పురుషార్థంలో కూడా సమీపంగా వస్తారు. మీ పురుషార్థము మరియు ఇతరుల పురుషార్థమును చూసి ఏం ఆలోచిస్తారు? బీజమైతే అవినాశి, అవినాశి బీజమునకు సాంగత్యము అనే జలాన్ని పొయ్యాలి, అప్పుడే ఫలాలు వస్తాయి. కావున ఇప్పుడు ఫలస్వరూపమును చూపించాలి. ఫలాల కోసమే వృక్షమును గురించి శ్రమ తీసుకుంటారు కదా. కావున ఎవరైతే జ్ఞాన పోషణను తీసుకున్నారో దానికి ఫలితంగా ఫలస్వరూపులుగా అవ్వాలి. మరి ఈ భిన్నత ఏదైతే ఉందో అది ఎలా తొలగిపోతుంది? భిన్నత్వాన్ని తొలగించేందుకు సహజ ఉపాయం ఏది? ఇప్పటి ఈ భిన్నత అంతిమం వరకు ఉంటుందా లేక తేడా వస్తుందా? సంపూర్ణ స్థితిని ప్రాప్తి చేసుకున్న తర్వాత ఇప్పటి పురుషార్థి జీవితంలోని భిన్నత ఉంటుందా? ఇప్పటి ఈ భిన్నతను ఐక్యతలోకి తీసుకురావాలి. ఐక్యత కొరకు వర్తమానంలోని భిన్నతను తొలగించాల్సి ఉంటుంది. బాప్దాదా ఈ భిన్నతను చూస్తూ కూడా ఐక్యతనే చూస్తారు. ఐక్యత కొరకు రెండు విషయాలను తీసుకురావాల్సి ఉంటుంది. ఒకటి, ఏక్ నామీలుగా అయ్యి ఒకే బాబా తప్ప ఇంకా వేరేది ఏమీ లేదు, ఒక్క బాబానే. ఎల్లప్పుడూ ప్రతి విషయంలో ఒక్కరి నామాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి. రెండవది, ఎకానమీ కలవారిగా పొదుపు కలవారిగా కావాలి. ఎందులో పొదుపు? సంకల్పాలు కూడా పొదుపుగా ఉండాలి. సమయము మరియు జ్ఞాన ఖజానాల విషయంలో కూడా ఎకానమీ అవసరం. అన్ని రకాల పొదుపును నేర్చుకున్నప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఇక నేను అన్నది తొలగిపోయి అన్ని భిన్నత్వాలు ఒక్క తండ్రిలో ఇమిడిపోతాయి. ఒక్క దానిలో ఇమిడ్చే శక్తి కావాలి. అర్థమైందా? ఈ పురుషార్థం ఒకవేళ తక్కువగా ఉన్నట్లయితే అంతగానే దానిని ఎక్కువ చేయాలి. ఏ కార్యంలోనూ ఏ విధంగానూ నాది అనేది ఉండకూడదు. ఒక్కరి పేరే ఉండాలి. అప్పుడేమవుతుంది? బాబా బాబా అని అనడం ద్వారా మాయ పారిపోతుంది. నేను నేను అని అంటే మాయ హతమార్చేస్తుంది. కావున ప్రతి విషయంలో భాషను మార్చేయండి అని ఇంతకు ముందు కూడా వినిపించడం జరిగింది. బాబా బాబా అనే ఢాలును ఎల్లప్పుడూ మీ తోడుగా ఉంచుకోండి. ఈ డాలు ద్వారా ఏ విఘ్నాలైనా సమాప్తం అయిపోతాయి.
దీనికి తోడుగా ఎకానమీ చేయడం వలన వ్యర్థ సంకల్పాలు కలుగవు. అలాగే వ్యర్థ సంకల్పాల ఘర్షణ కూడా ఉండదు. ఇది స్పష్టీకరణ. అచ్చా, ఎవరెవరైతే వెళ్ళనున్నారో వారు ఏం చేసి వెళ్తారు? ఎవరైనా ఎక్కడి నుండైనా వెళ్ళిపోయేటప్పుడు ఎక్కడి నుండైతే వెళ్ళిపోతారో అక్కడ తమ స్మృతి చిహ్నాన్ని ఇచ్చి వెళ్ళవలసి ఉంటుంది. కావున వెళ్ళే వారందరూ ఏదో ఒక విశేషమైన స్మృతి చిహ్నాన్ని ఇక్కడ ఇచ్చి వెళ్ళాలి. సరళమైన స్మృతి, ఈజీగా బాబాను స్మృతి చేసేది ఎవరికి ఉంటుంది తెలుసా? స్వయం ఎవరు ఎంత సరళంగా ఉంటారో వారి స్మృతి కూడా అంతగానే సరళంగా ఉంటుంది. స్వయంలోని సరళత లోపము కారణంగా స్మృతి కూడా సరళంగా ఉండదు. సరళ చిత్తులుగా ఎవరు ఉండగలరు? ప్రతి విషయంలో ఎవరు ఎంతగా స్పష్టంగా ఉంటారో, అనగా స్వచ్ఛంగా ఉంటారో వారంతా సరళంగా ఉంటారు. ఎంత సరళంగా ఉంటారో అంతే సరళ స్మృతి కూడా ఉంటుంది. అంతేకాక ఇతరులను కూడా సరళ పురుషార్థులుగా తయారు చేయగలరు. స్వయం ఎవరు ఎలా ఉంటారో అలాగే వారి రచనలో కూడా అదే సంస్కారం ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ వారి విశేష స్మృతి చిహ్నాన్ని ఇచ్చి వెళ్ళాలి. అచ్చా, ఓం శాంతి.